వాక్యానికి మనకు కనెక్టెడ్ అంట. ఏమంటారు తెలుసా? కనెక్టెడ్ కలిగి ఉండాలి. కనెక్ట్ వాక్యానికి కనెక్ట్. ఒక సెల్ నుంచి సెల్ కనెక్ట్ అయితే నెట్ పాస్ అవుతుంది. కనెక్ట్ లేకుంటే లేదు. అమౌంట్ వేసుకున్న తర్వాత కనెక్ట్ కలిగి ఉండాలి మనము. అందుగురించే తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయినటువంటి క్రీస్తు కనెక్ట్. అట్లాగా మనకు పరిశుద్ధాత్మ కూడా కనెక్ట్. ముగ్గురు కలిసికట్టుగా తండ్రిలో ఏముందో కుమారులో ఉంది, పరిశుద్ధాత్మలో వీళ్ళు రాపించేది బైబిల్. అందుగురించి మాట ప్రభు ఎవరంట? మోసే చేసిన ప్రార్థన. ఇది ఎవరు తెలుసా? మోసే చేసిన ప్రార్థన. కీర్తనకారుడు అనేటువంటి భక్తులు రాయించిన కీర్తన గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి. చూడండి, ప్రభువా తరతరాలకు నివాస స్థలం నీవే. తరాలు ఎన్ని తరాలు మారినా, యుగాలు మారినా మారనే దేవుడైనా మనం మారుతున్నాము అంటే మన ఆలోచనలు, మనసులు మారుతున్నారు కదా. అంటే మార్పు అనేది రావాలా. తరాలు మారినా, యుగాలు మారినా మారని దేవుడు. మాకు నివాసస్థలం ఎక్కడుందా ఈ నివాసస్థలం? ఈ నివాసం గురించే ఈ భూమి మీద ఎంతోమంది, కొంతమంది యాత్రకు పోతారు, కారణాల్సుకొని పోతారు, గోళ్ళు ఇస్తారు, రకరకాలుగా పోతారు. నివాసం ఎందుకు పోతావు ఆయన? ఒక ఆయన అడిగితే నాకు వైకుంఠం దొరకాలని పోతాడు ఒక ఆయన. వైకుంఠం ఎందుకు పోతాడంటాడు? నేను వైకుంఠం కొరకు దొరకాలా, స్వర్గం దొరకాలని ఉద్దేశంతో పోతున్నాను అంటాడు ఒక ఆయన. ఎందుకు ఈ విధంగా చేస్తున్నావంటే నాకు నివాసం. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువా 90 కింద, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే అంటాడు ఇక్కడ కదా. నివాసం ఇదే ఈ శరీరంలో ఉంది కాబట్టి అది నాది ఇది నాది అంటాం. ఈ శరీరం వెడలిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసేస్తారు. చేసిన పాప బాధని పడిపోవడం, మనం చేసిన పాపాలు, శాపాలు ఇక్కడే మనం వదులుకోవాలి. అందుగురించి రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయం 23 చూస్తే ఏ భేదము లేదంటాడు అక్కడ కదా. పాపం నుండి చచ్చిపోతే నరకం ఉంది. అందరికీ చెప్తాడు ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడిచ్చే అనుగ్రహము, దేవుని అనుగ్రహం మనకి ఇచ్చాడు, ఎంతోమందికి లేదు కదా. అందుగురించే ఏ భేదము లేదంట. యేసు రక్తం ప్రతి పాపమును శుద్ధీకరించిన మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు కనపడుతుంది. యేసు రక్తంలో ప్రతి ఎంత ఘోర పాపినైనా కడిగిస్తుంది యేసు రక్తం. అందుగురించే యేసు పాదాల దగ్గరకు రావాలా. అందుగురించే ప్రభువా తరతరాలకు మాకు నివాసస్థలం నీవే కదా. తరతరాలకు నివాసం. మనం ఎంత బతికేది కొద్ది కాలం, ఇది వచ్చినాము కదా. మన ఆవిష్కారం ఎంత అంట? మా ఆవిష్కారం 10 వచ్చిన 90 కింద 10 వచ్చిన చూస్తే మా ఆవిష్కారం 70 సంవత్సరం, అధిక బలమైన 80. అందును బట్టే ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 వరకు చూస్తే వాక్యం ఇది ఏమని చెప్తూ చూసాం కదా. అందుగురించే మా ఆవిష్కారం 60 లేక 70. ఈ 60-70 సమయం ఎంత దేవునికి ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత సమయం ఇస్తున్నాము. అందుగురించి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలి. ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన కన్నట్లు ఆత్మ సంపాదన ఉద్యోగం ప్రపంచమని ఎవరికి లేని భాగ్యం ఇచ్చాడు నీకు నాకు మనకి. గణపతికి ఎన్నో పోరాటాలు ఉన్నాయి. ఆత్మ సంపాదించే ఉద్యోగం మనం ఏం చేస్తున్నాం? అందుగురించే పౌలు మహనీయుడు మంచి మాట మాట్లాడు. 3వ అధ్యాయం 14 వచనము ఫిలిప్పీ రాసిన పత్రిక ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందు పలుగు బహుమానం అంటానికి. ఏం బహుమానము? ఉరుకాట పారాట. పెద్దల కాలం ఉరుకాట పారాటం అయితే బంగారు ఎండి ఉరుకాట. దీనికైనా పోరాటాలు వెండి బంగారాల కొరకు దీనికి ప్రైజులు. ఇదే ఏదో కష్టపడి 60-70 సంవత్సరాల బతు కొరకు ఒక ఐపీఎస్ కావచ్చు, ఒక టీచర్ పోస్ట్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏదో ఉద్యోగం కావచ్చు, చెత్త పోస్టుల వల్ల రూములు కొరకు కష్టపడి రూములు రెంట్లు తీసుకొని చదువుతారు. ఓకే, చదువుకోవచ్చు, సంపాదన జీవనోపాధి కొరకు ఏదో చేసుకోవచ్చు. కానీ అదే దైవము కాదది. పరలోక రాజ్యం మనకి ఇస్తాడు కదా. మంచి సైనికుల వల్లే పనిచేయాలంటాడు. తరాలు నీకు ఈరోజు తనమిచ్చాడు. ఈరోజు ఎంతోమంది రాలిపోతున్నారు, ఎంతోమంది రాలిపోయారు కూడా. ఈరోజు మనం సజీవులలో ఉన్నామంటే దేవుని కృప, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాము? నిన్ను పుట్టించి దేవుని కొరకు కదా.
చదవ అదే ప్రీతి రాసిన పత్రిక చూశారు కదా, మరి 14 వచనంలో ఎంత మంచి మాట. అందు గురించి ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవల్లనే ఏమంట గురి కలిగి జీవించాలి. కొంతమంది గుడ్డోలుగా ఉంటారు, గురి లేని జీవితం. మన నివాసాలు దేని కొరకు? ఆ రాజ్యం గురి కలిగి జీవించాలంట. గురి లేని జీవితం గుడి. కొంతమంది బతుకుతారు, ఏదో సార్ బతుకుతాం, బతకలేక సావలేక, బతకలేక సావలేక బతుకుతున్నామంటే బతుకుతున్నాము. జంతువుకు మనిషిని అన్ని జన్మల కంటే మానవ జన్మ గొప్పది. అయితే బతుకులేక సావలేక బతకలేక బతికేనా? మనిషి బతుకు అన్ని జన్మల కంటే మానవ అన్ని శ్రేష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి జీవితం. పురులరా, గురి కలిగి జీవించలేని జీవితమే నీకు నివాసం, పరలోక రాజ్యం దొరకదు. అందుగురించి మనము ఈ ఉదయకాల సమయంలో మరి వాక్యం చెప్తుంది కదా, మరి ఇక్కడ మరి సహోదరులారా 17 వచనము, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మాదిరిన ప్రకారము గురిపెట్టి చూడ. అనేకులు క్రీస్తులు ఒక శత్రువులు నడుచుకున్నారు. శత్రువులు నడుచుకుంటున్నారంటే మరుచుకుందాం మనం కదా. నేను కూడా, నీవు కానీ ఎవరైనా కూడా శత్రువులుగా వాక్యానికి వ్యతిరేకంగా, మనిషికి వ్యతిరేకంగా సరి చేసుకుందాం. మానవుడు ఎన్నో పొరపాటు ఉంటాయి, తెలిసి తెలుగు సరి చేసుకొని బతకాల. వాక్యానికి అడ్డదిడ్డంగా సరి చేసుకోవాలి. జీవితాంతం నేర్చుకోవాలి. ఒక ఆయన నన్ను నేర్చుకుని నాకు బైబిల్ అని తెలుసు అంటాడు. ఒక ఆయన బైబిల్ తిప్పి రాస్తానంటాడు. ఒక ఆయన అడిగితే బైబిల్ చదువుకే శాతం బైబిల్ తిప్పి రాస్తానంట. ఎంత మూర్ఖుడు కదా. మూర్ఖుడికి జ్ఞానం అందదు, బైబిల్ తిప్పి రాస్తానంటాడు ఒక మూర్ఖుడు. ఎంత విచారకరం. మనం బైబిల్ చదవడానికే కొత్తగా బద్దగాస్తున్నాడు. నన్ను బైబిల్ తిప్పి నాకు అంత తెలుసు. ఏం తెలుసు? మా ఇంత చదివినా తెలిసింది కొంచెమే, అయినా తెలుసుకుంటున్నాం పిల్లరా. ఒక్కసారి మన జీవితాన్ని ఆలోచిస్తే భూమండం దాని పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అందుగురించే మన నివాసస్థలమైనటువంటి దేవుని మహిమార్థంగా బతకాల. అనేకులు క్రీస్తులుగా శత్రువుగా నడుచుకున్నవారు అని అనేక సందర్భాల్లో శిలువ శత్రువు నడుచుకొని వీరిని గురించి మీరు అనేక పర్యలు చెప్పి ఏడ్చుచు చెప్తున్నాను. ఎందుకు? సస్య నరకం మాది, ఆ పాతాళం దాని కోరి. అందుగురించే నివాసస్థలం నీవే అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు కదా. అందుగురించి అందరూ మీ సొంత కార్యంలో బిజీ అయిపోయినారు, కానీ నా కార్యం ఎవరు చూడటం లేదు. అందరూ వాక్యానికి వ్యతిరేక పని చేశా. అది టైంకి రమ్మంటే మనం టైం పాటిస్తాం. చిన్న విషయంలోనే నమ్మకం అండి. ఏమంట నమ్మకం అనేది మెండైన దీవెనలు ఇస్తాం మనం కదా. ఎవరు చేయాలి? ముందు పని చేయరా. దేవుని పని చేసినందుకు దేవుడు ఏ రూపంగా మనకి సాయం చేస్తాడు. అందుగురించే ఇక్కడ మా ఆయుష్కాలము 70 లేక 80. అందుగురించి కొద్ది కాలంలో ప్రభు మహిమార్థంగా బతకల పిల్లలు. చూడండి, యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఈ వచనం కనబడుతుంది. యోబు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనము. అదే హెబ్రీ 13, నిలవరమైన పట్టణాలకు మీకు ఇక్కడ లేవచ్చు, ఉండబోదు దాని కొరకు ఎదురు చూడు. ఏ స్వామి చెప్తున్నాను అక్కడ. ఎవరు మీ ఎవరికైనా ఉందా? అసలు నా ఇంటికి ఎవరు రావద్దని చెప్తే ఇల్లే భూమి మీద మనం శాశ్వతంగా ఉంటే అసలు ఎందుకు రాని 60-70 సంవత్సరాల కొరకే మనం ఈ దగ్గర తుట్టాడతాం. పరలోక రాజ్యంకి రాణిస్తాడా? నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కాబట్టి మన నివాసస్థలం ఆ రాజ్యం కొరకు కొట్లాడాలి. మనం ఆ రాజ్యంకు పోరాటం చేయాలా. ఎవరితో దయ్యంతో పోరాటం అంటే శరీర సంబంధమైన పోరాటం కంటే ఆత్మ పోరాటం. ఒకే ఇస్తారు పరలోక రాజ్యం. ఏం చేసాము? పరలోక రాజ్యం ఇస్తారు. కష్టపడితే రొక్కాడితే డొక్కాడతాడు. రెక్కాడితే తప్ప డొక్కాడితే సామెత దీనికో. మరి పరలోక రాజ్యం ఒకే ఇస్తాడా? పరలోక రాజ్యం కావాలంటే చాలా కష్టం అండి కదా. యేసు ప్రభు భూమి దినాల్లో రోదన, మహారోదన, కన్నీళ్ళు, తండ్రి అయిన దేవుడికి ఇష్టంగా బతికాడు ఆయన. ఎవరు? యేసు ప్రభు. ఊరికే సుఖంగా బతికాడా? ఏదో గుర్రం మీద ఇచ్చాడు, ఏదో రథాల మీద ఇచ్చాడు, ఏదో ఊళ్ళు కట్టించాడు అనుకున్నావా? హెబ్రీ 5 అనుకో కదా, 8:5 హెబ్రీ రాసిన పత్రిక. ఎంతగా అది భూమి మీద ఉన్న దినాల్లో హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనము. 5:8 5:8 చూస్తే భూమి మీద ఉన్న దినాల్లో రోదన, మహారోను, తండ్రి దేవునికి ఇష్టంగా యజ్ఞమైనాడండి. ఈ ప్రపంచంలో ఏ మానవుడు, ఏ వ్యక్తి, ఏ మహర్షి ఎవరు చేయటువంటి త్యాగం చేశాడు. ఎవరి కొరకు తెలుసా? ముంగూర్తిగా నీవు ఉండడానికి కొరకే. అందుగురించి మన బతుకులు ఎలా ఉన్నాయి? సుఖంగా బతికాడు అనుకున్నారు. యేసుప్రభ ఒక ఆయన నాను యేసుప్రభులాగా బతికింటే యేసుప్రభ అయితే నాన్న ఎన్నో రకరకాల కళలు కంటారు. ఈ కళగా నీకు ఆ రాజ్యం కావాలని. మరి ఏం చేస్తున్నాం మనం? ఏదో లింగులిటికి వచ్చి ఆదివారం వచ్చి పాట పాడే వచ్చి సందేశం దేవుడు ఒప్పుకుంటాడా? సత్యంత వరకు ఒక కాలేజీకి పోతే, ఒక యూనివర్సిటీ ఉంటే, ఒక కాలేజీకి పోతా ఈ కడుపు దిగుడికి ఎంతగానో ఏం బాబు ఏం చదువుకుంటావు? బాగా మార్కులు వచ్చినా
జాబ్ వచ్చింది ఏం చేయాలి? ముసలి అయిపోతుంది. ముసలి పెళ్లి చేయాలి. ఆ పెళ్లి అయిపోతే ఏం చేస్తావు? నా పని అయిపోయింది, సమాప్తి, మట్టిలో కుప్పేది. ఆ తర్వాత నాకేంటి? కానీ బైబిల్ మనిషికి మరణం ముగింపు కాదు, మరో జీవితానికి ఆరంభం అని బైబిల్ ప్రపంచంలో ఏ చదువులు కానీ, ఏ కాలేజీలో, ఏ యూనివర్సిటీలో చెప్పలేని పాఠం బైబిల్ చెప్తుంది. మనిషికి మరణం ముగింపు, మరో జీవితానికి ఆరంభం. అందుగురించే ప్రభువా తరతరం నివాసరం నీవే, భూమి లోకం పుట్టి యుగయుగాలకు అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, ఆయన సేవిస్తున్నాం, ఆయన సాటిస్తున్నాం. అందుగురించే ఇటువంటి మనుషులు కొంత అందరు మీ సొంత కార్యాలు బిజీ అయిపోతున్నారు. నా కార్యం ఎవరు చూడాలి కదా? రోజు 20-30 మంది సువార్త పత్రిక వాడు పిచ్చోడు వెర్రోడు అంటారు కొంతమంది. ఒక తిట్టుకుంటారు, ఒకరు అవమానపరచారు. ఏదేమైనా దేవుని రాజ్యం కొరకు గురి పెట్టి కలిగి ఉండండి. మన బహుమానం అక్కడుంది కాబట్టి ఈలో కష్టపడాలి కదా, మేలేచి కీరేచ్చారు కదా. అందుగురించే భూమి మీద మనం బతికిన 90 కీర్తన 10 ఆవిష్కరణ 70. అందుగురించే మీ హృదయాలు కలవరపడనీయకండి. 14 మొదటి వచ్చి నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి అంటే అనేక నివాసాలు అంటాడు. ఎవరంటారు? యేస్వామి అంటున్నాడు, యేస్వామి పలుకుతున్నాడు. మీ హృదయములను కలవరపడనీయకుడి. కలవరం ఉంటే లాభం ఏంటి? కలవరమైన జీవితం మానుకో. అందుగురించే పిల్లరా మన ఆవిష్కారం. అందుగురించే మీరు 90 కీర్తన 8వ చూస్తే మా దోషములు నీవు ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖగత మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. రహస్య పాపాలు యేసు రక్తం కడగబడాల. మనం రహస్య పాపాలు ఉంటే యేసు రక్తం ప్రతి పాపిని కొట్టేస్తుంది. నువ్వు రోగాల కొరకు, నువ్వు జబ్బుల కొరకు, నువ్వు బాధల కొరకు, నువ్వు చెంబుల కొరకు, డోన్ల కొరకు, దేని కొరకు కాదు నమ్మేది. నీలో ఉండే పాప రోగం కొట్టివేయడానికి నువ్వు యేసుక్రీస్తు రక్తం, నీ పాపం తెక్కోటి వరకు నమ్మాలి. కానీ లోకంలో ఎందరో మందికి బాగు చేస్తారు. యేసు రక్తం దగ్గరకు నువ్వు రావాలా. యేసు రక్తం కొని ఎటువంటి పాపిని కొట్టి పారేస్తుంది పిల్లరా. అందుగురించే మనకు నివాసం ఏదంట? ఈ ఊరా, ఈ ఇల్లా, ఇది కాదు మన నివాసం అక్కడ. అందుగురించి పౌలు అంటాడు 13 చూస్తే లాస్ట్ మాట, మంచి మాట, ఈ మాట వండర్ నిలవరమైన పట్టణం ఏదంట? అబ్రాహాం భూమి మీద ఉన్నప్పుడు దేవుడు నమ్మకంగా ఉన్నాడు. కోరుకో, ఏది కోరుకో నువ్వు దేవుడు అడిగితే ఇచ్చేవాడు. ఏమవుతుంది? పర సంబంధం ఇవి వెతికాడు. ఎవరు? అబ్రహాం అనే భక్తుడు కదా. అబ్రహాం భూమి మీద ఉంటూ దేవునికి యథార్థవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, విశ్వాసులకు తండ్రి. ఆయన దేవుని కొరకు బతికి విశ్వాసంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏమి మీద గురి పెట్టాడు చెప్పండి? ఏం గురి ఉన్నాడు ఆయన? అబ్రహాం గారు ఏమి మీద పెట్టుకున్నాడు దృష్టి? ఈ లోకంలో మీద దృష్టి పెట్టుకున్నాడా? పర సంబంధం, ఆ రాజ్యం నిలవరమైన పట్టణం ఇక్కలేని ఆ ఈవుల కొరకు పర సంబంధం ఈవులు కనిపెట్టి ఆ రాజ్యం కొరకు ఎంత గొప్ప మేధావైన కదా. అబ్రహాము పర సంబంధం ఈవులు కనిపెట్టాడు. ఆయన ఉన్నాడు, కొట్టాల్లో ఉన్నాడు, డేరాల్లో ఉన్నాడు. మనం కొట్టాల్లో ఉన్న బిల్డింగ్లు ఉన్నాము, ఫ్యామిలీను. అబ్రహాం కాలంలో సెల్ ఫోన్ ఉందా? కొట్టాల డేరాలంటే తెలుసా? డేరాలో దేవుని గణపరిచిన మహానీయుడు అబ్రహాం పోరు. అందుకని మీరు నన్ను పోలి నడుచుకున్న ప్రకారం మీరు ఎవరిని పోలి నడుచుకున్నారు? ఏదో వచ్చేవా పోయామేవా ఇది కాదు. సత్యంత వరకు ఈ వారం ఏం నేర్చుకుని సరి చేసుకున్నారు. అందుగురించే నిలబడిన పట్టణం ఇక్కడ మనకు లేదు, ఉండబోదు. దాని కూడా ఎదురు చూడండి అంట. అబ్రహాం వెతకాలి, అలా వెతకాలి. నువ్వు గురిగలిగి జీవించాలా, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు పిల్లరా. అందుగురించే ప్రభువా తరతరాలకు మాకు నివాసస్థలం నీవే, పర్వతాల పుట్టకమైన భూమిలోకి యుగ యుగాలు దేవుడు. అటువంటి దేవుడిని ఆరాధిస్తూ సేవిస్తూ కీర్తిస్తూ ప్రకటిస్తున్నామా? ఆలోచించుకున్నాం కదా. అందుగురించే తరతరాలకు నివాసస్థలం నీవే. అందుగురించి మీ హృదయాలు కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి అనేకమైనటువంటి నివాసం ఇల్లున్నాయి ఆశిద్దండి. మళ్ళీ వచ్చి తీసుకొని పోతానంటాడు, త్వరగా వస్తానంటాడు. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండండి. సిద్ధపాటు లేకుండా ఉంటే, నమ్మి బాప్తిసం తీసుకోకుండా ఉంటే పాతాళమే. నమ్మి బాప్తిసం తీసుకునేవాడు రక్షణ, నమ్మని వానికి శిక్ష. శిక్ష అంతే. ఒక ఆయన అడుగుతా సార్ నరకం చూపండి అంటారు. ఆయన శిక్ష అంతే కదా, చెప్పడమే మా కర్తవ్యం. నమ్మి బాప్తిసం తీసుకున్నవారు రక్షణ, నమ్మని వానికి శిక్ష. నీకు ఆరాధన ఎప్పుడు తీరిపోతాం తెలియదు, ఒక క్షణం తీరిపోతే ఆతాళం ఉంది. అందు గురించే మన ఇల్లు ఇది కాదు, మన నివాసస్థలం అక్కడుంది. శరీరానికి ఈ విధంగా ఇల్లు ఎట్లుందో, తినేకి, బట్ట మార్చుకునేకి, పండుకోవడానికి ఇల్లు ఎట్లుంటుందో మనకు కొన్ని కోట్ల సంవత్సరాలు ఇంకా అనేక విషయాలు. అందుకు సత్యములు ప్రాణాలే పోగొట్టినారు. ఎవరు పోగొట్టుకున్నారు? ఎవరు పోగొట్టుకున్నారు తెలుసా? ఆ రాజ్యం గురించి ప్రకటన గ్రంథం లాస్ట్ మాట చూడు. ఆ రాజ్యంకు వాళ్ళు దేవుడు ఆ రాజ్యం కష్టపడినారు, అక్కడ కష్టపడినారు, ప్రాణాలు త్యాగం. ఈరోజు మనం సుఖం కనీసం తాయానికి వచ్చే కూడా మనం నిర్లక్ష్యం చేస్తాం. ఎక్కడండి సమాధానం కలిగి మనం జీవించాం కదా. ప్రకటన గ్రంథం 27వ అధ్యాయము
14 చూస్తే వారు సత్యం కొరకు త్యాగాలు చేసినందుకు దేవుని రాజ్యం పోతుంటే గుమ్మంలో పేర్లు కనబడతాయంట. ఇది 22 అధ్యాయం. ఆ పట్టణం ప్రాకారములు 12 పునాదులు కలవి. ఆ పునాదులు గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల పేర్లు కనబడను కదా. ఆ పట్టణం దాని గుమ్మములు ప్రాకారములు కొలుంటుంది, దానిలో మాట్లాడదు అని బంగారు కొలకర్ర ఉండేను. ఆ పట్టణపు ఈ కొలతలు అంత ఉన్నాయి. ఇక్కడ ఎవరి పేర్లు అంటే జీవ గ్రంథం అనేది నీ పేరు పాడాలని దేవుని కొరకు బతకాల. నివాస స్థలము ఎక్కడ? అక్కడ ఉంది. మన ఇది కాదు ఇప్పుడు పిలిస్తే వచ్చారు ఎంతకు ఈరోజు ఎంతకాలం బతుకుతాం అనేది కాదు, ఎన్ని రోజులు వాక్యానుసారంగా ఎంత కరెక్ట్ మనం ఆత్మీయంగా జీవించడం లెక్క. అందుగురించే మరి ఆ పట్టణం ప్రకారం 12 ఆ పునాదులు గొర్రెపిల్ల 12 అపోస్తుల పేర్లు ఆ యొక్క నివాసం పరలోక రాజ్యం పోతూ కనపడతాయంటే ఒకసారి మనం ఆలోచిస్తాం. మనం ఏం చేయాలా? దేవుని పని జరిగించాలా. ఏం పని చేయాలా? సువార్త చెప్పాలా, పాట ద్వారా, మాట ద్వారా, కరపతి ద్వారా. టైం వస్తే రక్తం కూడా ఇవ్వచ్చు, లేదు టైం వస్తే యేసు మన కొరకు ప్రాణం పెట్టాడు, మనం కూడా మన సహోదరు ప్రాణం వరకు పోవచ్చు టైం వస్తే. చెప్పలేము కదా. యేసు మన కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 15, 16, 17 చూస్తే యేసు మన కొరకు ప్రాణం పెట్టాడు, మనం కూడా మన సహోదరి మీద ప్రాణం పెట్ట భద్రమై ఉండాలి. ప్రాణం పోవచ్చు టైం వస్తే. అందుగురించి ఈ కరపత్రకి ఇచ్చేకి ఇటువంటి మాట చెప్పే కూడా చేత కాకపోతే ఎలా దేవుడి సమయంలో మనకి ఇచ్చాడు. మన నివాసాలం ఎక్కడ చెప్పండి? పరలోకం, భూలోకం. భూలోకానికి చక్రవర్తి క్రీస్తు, యేసుక్రీస్తు సర్వాధికారం. ఆయన సర్వాది అన్ని ఆయన శక్తులు, ఈ లోకంలో శక్తుల కంటే మించినవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే పరలోక రాజ్యం. యోచోత 14:6 యేసు చెప్పేది నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును ఈ ప్రపంచంలో ఎంత ధనవంతుడైనా, ఎంత పేదవాడైనా, ఎంతవరకు కోటీశ్వరుడైనా సరే ఆ రాజ్యం పరు. నాకేమైనా డబ్బు ఉందిరా నేను ఏం చేస్తాంటే కాదు పిల్లరా, నీకు బతుకు ఇచ్చింది దేవుని మహిమాత్మక బతకడానికే. నువ్వు దేవుడు నీకు బతుకునిస్తే ఇందుకు తిని తాగి ఎగరాడు ఎంజాయ్ చేయడానికే. రేపు చచ్చిపోతాం, తిందాము, తాగుదాం, ఎగరాడు. అయిపోయా. ఒక ఆయన అన్నాడు, ఏమంటే అయిపోయి సార్ రేపమ్మా మంచి మంది తిని పెట్టి మంచి రేపో ఎల్లుండి చచ్చిపోతాడు, మంచి మంది తిని పెట్టాలంటే చచ్చిపోతా అంటారు లోక సంబంధం. లోకమైన మాయ మాటలు. బతుకు పోరాటం కదా, తిని చచ్చిపోవడానికి కాదు. దేవుని తెలుసుకొని చనిపోతే ఆ రాజ్యం ఉంది. అందుగురించి యేసు ప్రభువు అంటాడు నేనే మార్గం అంటాడు కదా, నేనే సత్యం అంటాడు కదా, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడనో అని కదా. అందుగురించి మిలిటరీ కాలి ప్రజలకి ప్రపంచ మానవులు చెప్తున్నాడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను. అనుగ్రహం అంటే ఏం చెప్పండి? గిఫ్ట్ అంటే దేవుడి అనుగ్రహం ఉంది మనకు. ఎంతోమందికి లేదు అనుగ్రహము. వారు కూడా దేవుని దగ్గరకు వచ్చి యేసు పాదాల దగ్గరికి, తండ్రి దగ్గరకు వచ్చి దేవా నేను చేసిన పాపాలు ఒప్పుకుంటాను, క్షమించండి. ఎంతటి ఈ భూమి మీద ఎంతటి వాడైనా, మొనగాడైనా, ఎంతటి కూటికి ఉన్నవాడైనా, లేనివాడైనా యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి యేసు ప్రభాని యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి యేసు రక్తం దగ్గరికి వస్తే నీ ఎంత ఘోర పాపం గ్రహించాలి. ఎందుకంటే ఆ రాజ్యం నివాసస్థలం కదా. అందుకే ప్రభువా తరతరాలకు నివాసస్థలం నీవే. పర్వతాల పుట్టక మనము భూమిలో యుగయుగాలు దేవుడు. అటువంటి దేవుని మనం ఏమి అదరాపాత్ర హుదురాపాత్రగా మనం ఆరాధించడానికి వచ్చామా? మనము నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? మాట్లాడే దేవుడు. పాటది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మదిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. పాల వంటిది జుంట తేనె వంటిది నా జిహ్వకు ఎంతో మధురమైనది కదా. జుంట తేనె కంటే అందు గురించే మన జిహ్వ కదా. హెబ్రీ 13:14 పూర్తి మాటల ఈ మాట జిహ్వ అంటే ఏం చెప్పండి? హెబ్రీ రాసిన పత్రిక 13వ ఈ మాట. అందు గురించి ఈ మాట హెబ్రీ 13వ అధ్యాయము 14 నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉండకపోతే దానికి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయొచ్చు కదా. కాబట్టి స్తుతియాగము చేయొచ్చు అనగా ఆయన నామం ఒప్పుకొచ్చు. జిహ్వఫలము అర్పిద్దాము. జిహ్వఫలం అర్పించాలి. ఆత్మఫలంతో పాటు జిహ్వఫలం అర్పించాలి. వచ్చేమే పోయేది కాదు. ఆయుధంగా ఇది ఆదివారం ఒక సోమవారం ఆదివారం మాటింది అట ఇది కాదు. వాక్యం ఏమి చెప్తుంది, ఏమి నేర్చుకున్నాం అది సరి చేసుకుని ఆత్మీయంగా బతకాల ప్రియుడా. సార్ దేవుని కొరకు మనం జీవిస్తాం కూడా. నిలవరమైన పట్టణాలు మనకు ఇక్కడ లేవు. ఆ రాజ్యం మనకు అనేకులు గురి నేను క్రీస్తుని పోలే నడుచుకో, మీరు క్రీస్తుని పోలే. నేను గురి కలిగి, మీ గురి ఎలా ఉన్నా గురి లేని జీవితం గుడ్డి జీవితం, గురి కలిగి జీవిస్తాం, ప్రార్థన చేస్తాం.
ఒక్కసారి మన జీవితాన్ని ఆలోచన చేసుకో. ఎందుకు బతుకుతున్నాం? పక్షులు, జంతువులు అన్ని బతుకుతాం, మనం ఎలా బతుకుతాం ఒకసారి ఆలోచించాలి. ప్రార్థన చేసిద్దాం. కన్ను తెరవండి. క్లుప్తంగా కొంచెం వేసి ప్రార్థన చేయండి. కన్ను ముచ్చుకొని ప్రార్థన చేయండి. స్తోత్రం. టైం లేదు, ప్రార్థించండి త్వరగా. అయ్యా నీ పాదాలు పట్టాడు మా కుటుంబాన్ని దర్శించండి. కుటుంబాన్ని పట్టుకోండి ప్రభావ. నోవా కుటుంబం కట్టినట్టు కట్టండి ప్రభావ. అయ్యా 12 ఏళ్ళు శ్రావణి ఎలాగ వస్త్రాలను ముట్టావో మామూలుగా ముట్టి స్వస్థత ఇవ్వండి, విడుదల పొందాలని ప్రార్థిస్తున్నాను. అయ్యా మనవరాలకు మరి ఆపరేషన్ జరిగింది ప్రభావ. నీ చిత్తం ప్రకారం బిడ్డ ఆరోగ్యంతో ఉంది. నీ గాయం చేతి ముట్టి స్వస్థత ఇవ్వండి. ఇంకా రచన మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మరి తండ్రి ఆరోగ్యుడిని కొడుకువారు మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమైతే కోర్స్ చేయలేము తండ్రి, వారంతా వారే మారు మనసు పొందాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల తండ్రి, కరుణామయుడు, దయామయుడు, కరుణించిందేవా నిన్నటి దినాన్ని మరి పురుషారుపై నడిపించి రాత్రికాలంతో మరి ఇక్కడ నడిపించావు తండ్రి. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. వండకాలం నేను ఒక్కటే కాదు, నీ వెనక నేనున్నానంటే దాన్ని కాదు క్షేమంగా నన్ను బస్సులు నడిపించారు. కృతజ్ఞతలు చెల్లించుతున్నాం తండ్రి. ప్రభా నీ పాదాలు పట్టి అడుగుతున్నాం తండ్రి. నీ దాసును మొరపెట్టుకున్నాం తండ్రి. నీ దాసునమైనా నోటుతో మరినైనా మంచి వాక్యాలకునైనా ప్రభావ మరి ఇంకా వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చెప్పబోయిన వాక్యాన్ని నీరుగట్టి ఫలించేయండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు చెల్లించుతున్నాం తండ్రి. ఇరిగి నలిగిన మనసుతో ఆరాధిస్తున్నాం తండ్రి. అయ్యా మేమంతా పాపముల ప్రభావ మా కొరికే ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచావు, సజీవుడిగా లేచావు తండ్రి. మా కొరికే రక్తమంతా దారపోసావు తండ్రి. ఇరిగిన మనసుతో భారం మోసిన మనసుతో మమ్మల్ని క్షమించు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. ఎంతోమంది నశించిపోతున్నారు ఈ సత్యం తెలక ప్రభువా. వారి చదువుకునే బిడ్డలుగానే చెడలవాటి లేని మంచి జ్ఞానంతో నింపండి. జ్ఞానం శక్తిని వారికి ఇచ్చేయడానికి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది ఏదో రాని పక్షం నేనున్నాను వాగ్దాన్ని తండ్రి. అయ్యా ఎంతోమంది హాస్పిటల్లో నలిగిపోతున్నారు తండ్రి. యాలతో, రోగంతో, గుండె జబ్బుతోనైనా గడ్డుతో ఎంతోనైనా నశించిపోతున్నారయ్యా. ప్రతి ఒక్కరిని నీ గాయం చేత ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు రాజా, నువ్వు రాజులకు రాజు, ప్రభులకు ప్రభునైనా నాయన నువ్వు డాక్టర్ కాదు, పరమ వైద్యుడు నాయన ఈ లోకానికి వచ్చావు తండ్రి. గాయములు స్వస్థపరిచే దేవుడు, గాయములు ముట్టే దేవుడు తండ్రి. గుండె చెదిరిన గుండెని బాగు చేసే దేవుడు ప్రభువా. నీ పాదాలు పట్టి అడుగుతున్నాం. ఎన్నో అద్భుతాలు చేశారయ్యా. అయ్యా మరి జయపాల కుటుంబం ఉంటున్నాడు తండ్రి. మరి మా పల్లి కుటుంబం, మా కుటుంబం అందరినీ జ్ఞాపకం చేసుకోండి. రాంబెడ్డిన ప్రేమ్ కుమార్ మాధవ్ కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రేడు దావీదు కుమారుడు, తండ్రైన కుమారుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు సకలాశీరుడా, భూమి ఆకాశాన్ని కలగజేసిన దేవుడు. భూమిలో విత్తనాలు పెట్టుకున్నారు, వర్షం పంపండి అని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తప్పులు మండించి మా పాపములు క్షమించి ఈ లోకానికి పెళ్లి కుమారుగా ఈ లోకానికి వచ్చావు. అయ్యా నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.